నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఒకప్పుడు మన రాష్ట్రంలో నువ్వు చదువుకో బిడ్డ, నీ ఫీజు నేను కడతా అని ప్రభుత్వం హామీ ఇచ్చేది. దాన్నే మనం ఫీజు రియంబర్స్మెంట్ అన్నాం. కానీ ఇప్పుడు ఆ పథకం ఎలా మారిందో తెలుసా? నువ్వు చదువుకో బిడ్డ, కానీ నీ సర్టిఫికెట్లు కావాలంటే మాత్రం నీ ఆస్తమ్ముకో అనే రేంజ్కి వచ్చింది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్యార్థుల భవిష్యత్తు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. హైకోర్టు ఇచ్చిన లేటెస్ట్ తీర్పుతో విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ప్రభుత్వం ఎందుకు నిధులు ఆపేసింది? ఆ 12,000 కోట్ల బకాయిల గోలేంటి? కాలేజీలు ఎందుకు స్టూడెంట్లను పట్టుకుంటున్నాయి? రేవంత్ రెడ్డి విజిలెన్స్ వ్యూహం వెనక ఉన్న అసలు మతలబేంటి? పదండి, లోతుగా విశ్లేషిద్దాం. రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. అదేంటంటే, ప్రభుత్వం గనక ఫీజులు కట్టకపోతే కాలేజీలు నేరుగా విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవచ్చు. ఈ ఒక్క మాటతో వేలాది ప్రైవేట్ కాలేజీలకు కొండంత అండ దొరికింది. ఇన్నాళ్లు ప్రభుత్వం ఇస్తుందిలే అని ఆశగా ఎదురు చూసిన విద్యార్థులపై ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలు విరుచుకుపడుతున్నాయి. మాకు జీతాలివ్వాలి, మెయింటెనెన్స్ చేయాలి, ప్రభుత్వం ఇవ్వదు, మీరైనా కట్టండి అని కాలేజీలు తెగేసి చెప్తున్నాయి. అంటే రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఇండైరెక్ట్ గా ప్రైవేట్ కాలేజీల చేతుల్లో పెట్టేసిందన్నమాట. ఇప్పుడు పేద విద్యార్థికి దిక్కెవరు? అక్షరాల 12,000 కోట్ల రూపాయలు. ఇవి గత 2.5 ఏళ్లుగా ప్రభుత్వం కాలేజీలకు కట్టాల్సిన బాకీలు. రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ఏదో చేస్తుందని ఆశపడితే వారు ఒక కొత్త టెక్నిక్ కనిపెట్టారు. అదే టోకెన్ సిస్టమ్. ప్రభుత్వం 2 సార్లు చెరో 600 కోట్ల రూపాయల టోకెన్లు ఇచ్చింది. కాలేజీల వాళ్ళు సంతోషంగా ఆ టోకెన్లు పట్టుకొని బ్యాంకులకు వెళ్తే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? అయ్యా, మీ దగ్గర పేపర్ ఉంది కానీ మా దగ్గర ప్రభుత్వం నుంచి పైసా రాలేదు అని తిప్పి పంపించేశారు. అంటే హోటల్లో బిల్లు కట్టకుండా గూగుల్ పే స్క్రీన్ షాట్ చూపించినట్టుంది ఈ వ్యవహారం. ఇది విద్యార్థులని, కాలేజీలని మోసం చేయడం కాదా? మరి బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగితే ప్రభుత్వం దగ్గర ఒక రెడీమేడ్ సమాధానం ఉంది. అదే విచారణ. కాలేజీల్లో అక్రమాలు జరుగుతున్నాయి, ఫేక్ అడ్మిషన్లున్నాయి, విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నాం, రిపోర్ట్ వచ్చాక చూద్దామని చెప్తున్నారు. అయ్యా రేవంత్ గారు, అవినీతి ఉంటే ఖచ్చితంగా శిక్షించండి, కానీ ఆ నెపంతో లక్షలాది మంది అర్హులైన విద్యార్థుల నిధులు ఆపేయడం ఏ రకమైన న్యాయం? ఒకవైపు ఖజానా ఖాళీగా ఉందనే సాకు, మరోవైపు విచారణ పేరుతో బెదిరింపులు. బకాయిలు అడిగిన యాజమాన్యాలను విచారణ పేరుతో భయపెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. మరి ఈ గ్యాప్లో నలిగిపోతున్న విద్యార్థుల సంగతేంటి? ఇప్పుడు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, వేలాది మంది స్టూడెంట్స్ కోర్సులు పూర్తి చేశారు, డిగ్రీలు, బీటెక్లు అయిపోయాయి, కానీ చేతిలో ఒక్క ఒరిజినల్ సర్టిఫికెట్ లేదు. ఎందుకంటే కాలేజీలు వాటిని తాకట్టు పెట్టుకున్నాయి. విదేశాలకు వెళ్లాలన్నా సర్టిఫికెట్ కావాలి, జాబ్లో జాయిన్ అవ్వాలన్నా సర్టిఫికెట్ కావాలి. కానీ ప్రభుత్వం ఫీజు కట్టదు, విద్యార్థుల దగ్గర డబ్బులు లేవు. మధ్యలో ఈ సర్టిఫికెట్లు కాలేజీ బీరువాల్లో మగ్గిపోతున్నాయి. తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కానీ ఇప్పుడు మన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం దౌర్భాగ్యం. విద్య అనేది ఒక వ్యాపారం కాదు, అది ఒక సామాజిక బాధ్యత. ఫీజు రియంబర్స్మెంట్ అనేది కేవలం ఒక స్కీమ్ కాదు, అది కొన్ని లక్షల మంది పేదోళ్ల ఆత్మగౌరవం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ ఫీజుల బకాయిల కంటే ముఖ్యమైన ఖర్చులు ఏముంటాయి? హైకోర్టు తీర్పుని సాకుగా చూపించి పథకాన్ని నీరుగార్చకుండా తక్షణమే నిధులు విడుదల చేయాలి. లేదంటే రేపు ఆ విద్యార్థులే రోడ్ల మీదకొచ్చి సర్కార్ని ప్రశ్నించడం ఖాయం. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా విజిలెన్స్ డ్రామాలు పక్కన పెట్టి విద్యార్థుల సర్టిఫికెట్లకు విముక్తి కలిగించాలి. ఎన్నికల సమయంలో ఎన్నో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హామీలను అమలు చేయడానికి మాత్రం నానా తంటాలు పడుతున్నారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టూడెంట్స్తో పెట్టుకున్న ప్రభుత్వాలు బాగుపడినట్టు చరిత్రలో లేదు. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుంటుందో లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.